లోపల కింది కనుక. నా పేరు వెంకటరెడ్డి అండి. ఐబిఎన్ స్పోర్ట్ అత్తాపూర్లో. మేము ఈ విల్లాలు తీసుకొని ఇందులో ఉంటున్న పర్పస్ గాలి వెలుతురు బాగుంటుంది, సెక్యూరిటీ అంత బాగుంటుంది అని, లిమిటెడ్ హౌసెస్ ఉంటాయి, లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయని తీసుకున్నాము. ఇట్లా 5 floors ఇల్లీగల్గా కట్టి 4 sides సెట్ బ్యాక్ వైలేట్ అవ్వడము, బిల్డింగ్ హైట్ వైలేట్ అవ్వడం వల్ల గాలి వెలుతురు తగ్గడం, అట్లా ఎక్కువ యూనిట్లు వచ్చి ఎక్కువ మంది ఉండడం వల్ల దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ మీద ప్రెషర్ పడడం అవన్నీ అవుతుందండి. మున్సిపాలిటీలో అంతా టౌన్ ప్లానింగ్లో కంప్లైంట్ ఇచ్చా, కాలనీలో చాలా మంది పోయి న్యూస్ పేపర్లో వచ్చినా ప్రెషర్ పెట్టినా కూడా వాళ్ళు గవర్నమెంట్, మున్సిపాలిటీ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటలేరు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి చట్టం 4 sides సెట్ బ్యాక్ వైలేషన్ ఉంది, బిల్డింగ్ హైట్ వైలేషన్ ఉంది, అన్ని వైలేషన్స్ అవుతున్నాయి. ఇట్లా ఒకరు కడితే మొత్తం అందరు కడుతూనే ఉంటారు కదా, అందుకని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం, న్యూస్ పేపర్స్లలో కూడా వచ్చింది. చాలా సార్లు పర్సనల్గా పోయి చాలా మంది కలిసిరు, అయినా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్, కమిషనర్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరంటే ఇక మీరు ఎందుకు తీసుకుంటారు? వీళ్ళు పోయి మేనేజ్ చేసుకోవడము, ఇప్పుడు మున్సిపల్ మీద అధికారులు మేనేజ్ చేసుకోవడము జరుగుతున్నట్టుంది. మరి వాళ్ళు ఇంత ప్రెషర్ పెట్టినా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం, బిల్డింగ్ కంప్లీట్ అయినాక వాళ్ళు చేంజ్ చేస్తారు, బిల్డింగ్ జరుగుతున్నప్పుడు వచ్చి చూడాలి కదా. ఇంత కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చూడాలి ఏం జరుగుతుందని కదా. రాలేరా ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఇంకా కోఆపరేట్ చేస్తారు, కట్టే వాళ్ళకే ఉల్టా కోఆపరేట్ చేస్తున్నారు. అవినీతి బాగా పెరిగిందని అర్థం చేసుకోవచ్చు మీరు. ఇది హైడ్రా లిమిట్స్ అండి. నేను ఆంబియన్ స్పోర్ట్ రెసిడెంట్. మేమందరం కూడా ఇక్కడ రెసిడెన్సీ అండి. బేసికలీ ఇది పాత కమ్యూనిటీ అండి. 2000 నుంచి క్లోజ్ టు ఒక 25 ఏళ్ల నుంచి ఉన్న కమ్యూనిటీ అండి. కట్టినప్పుడు 123 ఇండ్లు ఉండే ఈ కమ్యూనిటీలో. ప్రతి ఇంటి సైజు కూడా 3200 స్క్వేర్ ఫీట్ నుంచి 3500 స్క్వేర్ ఫీట్ వరకు ఉండేది. ఇక పోగా ఏమైపోయిందంటే ఒక్కొక్కరు 6 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఇల్లీగల్ గా ఇష్టం వచ్చినట్టు కట్టుడు స్టార్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక 3 హౌసెస్ ఉన్నాయి, వేరే 2 ఇండ్లకైతే అసలు పర్మిషన్ కాపీయే లేదండి. పర్మిషనే తీసుకోలేదు జిహెచ్ఎంసీ నుంచి. ఒక ఇంటికి మాత్రము ఆయన పర్మిషన్ కాపీ తెచ్చుకున్నాడు, బట్ కంప్లీట్ డీవియేషన్ అండి, కంప్లీట్ డీవియేషన్. ఎట్లా అంటే 2 మీటర్లు ఉన్న సెట్ బ్యాక్లని 2 ఫీట్లు పెట్టిండు ఆయన. అండ్ కట్టడానికి 3 ఫ్లోర్ల పర్మిషన్ ఉంటే 5 ఫ్లోర్లు కట్టేస్తాడు, 3 మీటర్ల హైట్ ఉంటే 4 మీటర్లు కట్టేస్తాడు ఆయన. ఈ విషయంలో మేము కమిషనర్ గారిని కలిసాము, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ లో ప్రజావాణిలో ఆయనని కలిసాము, ఏసీపీ గారిని కలిసాము, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ కాపీస్ అన్ని మీకు ఇస్తాము. 3 నెలల నుంచి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాము.